రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కళ్ళుండి చూడండి, చెవులుంటే వినండి. ఇటీవల మీరు దేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది అనేటువంటి మాట మాట్లాడి బీహార్లో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల మనోభావాలను గెలుచుకునేటువంటి ప్రయత్నం చేసినావు. కానీ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి బీసీల పాలిట ద్రోహి, బీసీల రాజకీయ రాజ్యాధికారాన్ని బీసీలకు దూరం చేసేటువంటి కుట్ర చేస్తున్నటువంటి మొదటి పార్టీ. అందుకనే ఇందాక మా మిత్రులు పెద్దలు చెప్పినట్టు దానితో పాటు ఇవాళ క్రూరమైనటువంటి అణచివేత, ఇది అన్యాయం, అవమానం కాదు, క్రూరమైనటువంటి అణచివేత చర్యలకు రేవంత్ రెడ్డి సర్కార్ పాల్పడుతున్నది. కాబట్టి మేము కులగన్న చేసినాం, బీసీల విషయంలో అన్యాయం చేసినాం, అవన్నీ సవరించుకుంటామని చెప్తున్నటువంటి పార్టీ అధినేతగా మీ సాక్షిగా మీ పార్టీ అగ్రనాయకులందరూ ఇచ్చినటువంటి హామీలకు తడిగుడ్డతోని తెలంగాణలో ఉండేటువంటి బీసీల గొంతు కోసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం ఇటు తెలంగాణ విషయంలో కానీ బీసీల విషయంలో కానీ అన్యాయం, ద్రోహం చేసినటువంటి పార్టీ. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ జాతి మొత్తం ఏక కంఠంతో నినదిస్తే 1200 మంది 1300 మంది ఆత్మాహుతి చనిపోవడం జరుగుతాయి. కానీ తెలంగాణ ఇయ్యనటువంటి ద్రోహం పార్టీ, పాపాత్ముల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు కూడా మళ్ళీ తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇస్తామని, ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీసీల డిమాండ్ కాదు, బీసీ ఉద్యమానికి దేశవ్యాప్తంగా నాయకత్వం వహిస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి పిలుపు కాదు. మీకు మీరుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలనలో కొనసాగి అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నది. కాబట్టి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలంటే బీసీల ఓట్లను కొల్లగొట్టడం, వాళ్ళను మభ్యపెట్టడం, వాళ్ళను నమ్మించడం ఏకైక పరిష్కార మార్గంగా ఎంచుకొని మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఇవాళ బీసీ కమిషన్, ఎవరేర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ నిజంగా మనసుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, తన ప్రభుత్వం మీద పాలన మీద పట్టు ఉంటే, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి చిత్తశుద్ధి ఉంటే మరి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ హామీని 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా ప్రపంచంలో అనేక ఉద్యమాలు మనమందరం చూసినాం. ఆ మధ్య నల్ల జాతీయుడైనటువంటి ఆఫ్రో అమెరికన్ అయినటువంటి ఒక జార్జ్ ఫ్లాయిడ్ అనేటువంటి వ్యక్తిని తెల్ల జాతికి సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి గొంతు మీద కాలు పెట్టి చంపేస్తే ఐ కాంట్ బ్రీత్ అని అంటే ప్రపంచం మొత్తం స్పందించింది. మరి ఎటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రపంచంలో మనం బతుకుతా ఉన్నాం. ప్రపంచ ప్రజాస్వామ్యానికే ప్రామాణికమైనటువంటి భారతదేశంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చం మీ దుర్మార్గాన్ని ఇక్కడ తెలంగాణ సమాజంతో పాటు తెలంగాణలో ఉన్న బీసీలతో పాటు మాకుండేటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంఘీభావం సహకారం కూడా ఈ మా ఆక్రందనకు ఉన్నది. కాబట్టి ఇవాళ మిగతా కులాల వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. బీసీ మెజార్టీగా ఉన్నటువంటి బీసీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అని అంటే రేపు దీన్ని కనుక ప్రతిఘటించకుంటే, దీన్ని కనుక సంఘీభావాన్ని వ్యక్తం చేయకుంటే, ఈ ఉద్యమంలో మమేకం కాకుంటే రేపు మాకు ఇవ్వబడ్డటువంటి రాజ్యాంగబద్ధ రక్షణలకు కూడా ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల వాళ్ళు, సమాజంలో ఉండేటువంటి 190% మంది ప్రజలు ఈ 42% రిజర్వేషన్ను బీసీలకు రాజ్యాధికారంలో హక్కును సమర్థిస్తున్నటువంటి వేళ దాన్ని కనుక కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తే బయట వాళ్ళం కాదు, రాజకీయ పార్టీల వాళ్ళం కాదు, మీరు ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ స్వయంగా నిన్న ఈరోజు ప్రతిరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను తప్పుపడతా ఉంటే ఇంకెవరి మాట వింటారు మీరు? అంటే మీ అహంకారానికి, మీ ఆధిపత్య ధోరణికి, మీ అధికార దాహానికి బీసీ సమాజం బలి కావడానికి సిద్ధంగా లేరు. మేమందరం ఖచ్చితంగా 1 తరం 2 తరాలు
కాంగ్రెస్ బీజేపీల కుట్రల వల్ల దేశంలో రాజ్యాధికారానికి ఆత్మగౌరవానికి దూరమైనాం కాబట్టి 2-3 తరాల వాళ్ళం ఈ ఆవేదనను మా గుండెలలో దాచుకొని భరించగలిగినాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, సప్రెషన్ అణచివేతకు వ్యతిరేకంగా, అవహేళనకు వ్యతిరేకంగా, హ్యూమిలియేషన్కు వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా, ఇంజస్టిస్కి వ్యతిరేకంగా, అవమానానికి వ్యతిరేకంగా, ఇన్సల్ట్కి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఈ 4 అంశాల ప్రాతిపదికన ఈ రాష్ట్రంలో బీసీ మాకు అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు, మిగతా మిత్రులందరం ఈ సందర్భంగా బీసీల కోసం, బీసీ బిడ్డలుగా గౌరవించబడుతూ బీసీ ఆత్మాభిమానం ఉన్నటువంటి నాయకులందరం బీసీల కోసం పోరాడమే మన లక్ష్యం, మన చిత్తశుద్ధికి నిదర్శనమైతే ఒకే వేదిక నుండి అందరం ఏకమై ఈ దుర్మార్గాన్ని చీల్చి చెండాడి పాలక వ్యవస్థ కళ్ళు తెరిపించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి తెలంగాణ బీసీలు కేర్ ఆఫ్ అనేటువంటి విధంగా మనమందరం కూడా ఒక్కటిగా ఉన్నటువంటి విషయాన్ని బీసీల కోసం ఎవరు ఏ పోరాటం ఏ రూపంలో చేసినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మా సహకారం ఉంటుంది.